తనను దూషించిన వారిని సహా ప్రేమించిన ఆ ప్రేమామయుని నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. బాగున్నారా? ఈ ఉదయకాల ధ్యానం కొరకై సామెతల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. సామెతలు మనలు సరిచేసే సామెతలు. రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. అదే 17వ అధ్యాయము 14వ వచనం. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునుపే దానిని విడిచిపెట్టము. ప్రియా స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మన ముందుకు తీసుకొస్తున్న లేఖన భాగం 17వ అధ్యాయము సామెతల గ్రంథం. కలహము, కలహము, పోట్లాట, కొట్లాట. కలహాలకు దేవుని బిడ్డలు దూరంగా ఉండాలి. కలహములకు దూరముగా ఉన్న భక్తులు ఉన్నారు. ఇంటిలో సమృద్ధి ఉంది, ప్రతిరోజు మంచి భోజన పదార్థాలు భుజిస్తూ ఉన్నాం. కానీ నెమ్మది లేకపోతే లాభమేంటి? నెమ్మది లేని భోజనం, నెమ్మది లేని సుఖం, నెమ్మది లేని ఆస్తులు, నెమ్మది లేని సంపద ఎప్పటికీ క్షేమము కాదు. మనము రొట్టె ముక్క తిన్నా మేలు, నెమ్మది కలిగి ఉంటే చాలు. అదే విషయాలు 17వ అధ్యాయము 1వ వచనంలో ప్రస్తావించబడ్డాయి. ప్రియులారా, ఆయనందు భయభక్తులు కలిగిన వారు కలహములకు, పోట్లాటలకు దూరంగా ఉంటారు. అది దేవుని పిల్లల లక్షణం. అబ్రహామును గూర్చి మనం చదువుతాం. ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాము లోతును పిలిపించాడు. మనం బంధువులం, మనకు కలహం ఉండకూడదు. ఆ దినములలో కానానీయులు, ఫెరిజీయులు, హెవీయులు ఆ ప్రాంతంలో ఉన్నారు. అన్య జనుల మధ్య ఉన్న అబ్రహాము చేసిన పని చూశారా? తన పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు పోట్లాట ఏర్పడింది, కలహం ఏర్పడింది. పెద్దవాడైన అబ్రహాము చిన్నవాడైన లోతును పిలిపించుకున్నాడు. ఇలాగూ మనం కుటుంబాలుగా ఉండడం క్షేమం కాదు. మనం అన్యుల మధ్యలో ఉన్నాం అన్నాడో ఏమో, అందుకే ఆ మాటలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. కలహములకు దూరముగా ఉండే అలవాటు కలిగిన వాడు అబ్రహాము. అయితే ప్రియులారా, ఆశ్చర్యం ఏంటో తెలుసా? అబ్రహాము కుమారుడిని ఇస్సాకు సహా కలహములకు దూరముగా ఉన్నవాడే. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయములో ఆ మాటలు మనం చదువుతాం. అబ్రహాము గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ తన తండ్రి త్రవ్విన బావులను మరలా త్రవ్వడం మనం గమనిస్తాం. ఇస్సాకు ఆ ప్రాంతానికి వెళ్లి అబ్రహాము దినముల్లో త్రవ్విన నీళ్ల బావులను ఇస్సాకు మరలా త్రవ్వడం ప్రారంభించాడు. కానీ అక్కడ మనం గమనిస్తున్నాం, శత్రువులు వచ్చారు. ఇది త్రవ్విన తర్వాత, నీళ్లు అక్కడ కనబడిన తర్వాత శత్రువులు వచ్చి ఈ బావి మాది అన్నాడు. ఇస్సాకు అక్కడి నుంచి తొలగిపోయాడు. ఎంత మంచి అలవాటు! బావి త్రవ్వడానికి ఎంతో ఖర్చు అవుతుంది, ఎంతో కష్టం కూడా అనుభవించాలి. అయితే అంత కష్టపడి సంపాదించిన ఆ నీళ్లను, ఆ బావిని కలహానికి దూరంగా ఉండాలని వదిలి వెళ్లిపోయారు. ఈ మాటలు వింటున్న స్నేహితులారా, సహోదరి సహోదరులారా, కలహం పెట్టుకుంటున్నావా? కలహానికి దూరంగా ఉన్నావా? అబ్రహాముకున్న అలవాటు కుమారునికి వచ్చింది. ఇది మనం గ్రహించవలసిన, గమనించవలసిన ఒక భాగమే. మనందరము జాగ్రత్తగా ఉండడం ఆశీర్వాదకరం. రెండవ సంగతిని సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుతాం. 17వ అధ్యాయంలో గొల్యాతు మీదికి దావీదు వెళుతున్న సందర్భంలో వారి అన్నలు దావీదును బహుగా మాట్లాడారు. దావీదుకు హృదయ గర్వముంది అన్నారు. గర్వము లేనివాడే, ఏం చేద్దాం? అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు, చూసి రమ్మని నాన్న పంపించగా బయలుదేరొచ్చారు. కాని అన్నలు అతడు అడుగుతున్న సమాచారమును బట్టి అతడి గర్విష్ఠుడు అనుకున్నాడు. అనుకొని, నీ గర్వం మాకు తెలుసు, ఆ చిన్న మందను ఎవరి వశం చేసి వచ్చావన్నాడు. విన్నారా? దావీదు తన అన్నతో పోట్లాడలేదు. నేనెందుకు వచ్చానో మీకోసం వచ్చాను కదా, 40 దినాల నుండి మీరు ఆ గొల్యాతును ఎదుర్కోలేకపోతున్నారు కదా, నాకు ధైర్యం ఉంది, నేను వెళ్తాను అని వాదించిన వాడు కాదు. అక్కడి నుండి తొలగిపోయి అని తదుపరి వచనంలో మీరు చూస్తారు.
కలహాలు ఎక్కడైనా ఆరంభం కావచ్చు. అవి ఇంటిలోన, అవి బయటన, మీ కుటుంబ జీవితంలోన, భార్యాభర్తల మధ్యన, తల్లిదండ్రులకు, కుమారులకు, కుమార్తెలకు మధ్యలోన, అత్తా కోడలకు మధ్యలోన కలహాలు వస్తున్నాయా? ఎన్ని కలహాలు వచ్చినా, ఎన్ని పోట్లాటలు వచ్చినా భక్తి కలిగిన వాడు కలహమునకు దూరముగానే ఉంటాడు. అలాగుండి ప్రభును గణపరిచి ఆయన మహింపరచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. అట్టి కృప దేవుడు దయచేయునుగాక.